ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈరోజు జయంతి కార్యక్రమంలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నేటివ్ మండల్ కొమరంభీం జిల్లా వాంకడి మండల్లో ఆయన పుట్టి పెరిగి మరి ఎన్నో అంచెలంచెలుగా ఎదిగి ఫస్ట్ టైం ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మరి మన వాంకడి మండల్లో మరి నేను కూడా మరి మా నాన్నగారు కూడా కోట్నక భీమరావు గారు మరి నేటివ్ మండల్ వాంకడి మండలే. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తర్వాత మా నాన్నగారు కోట్నక భీమరావు గారు వాళ్ళిద్దరు కూడా మరి అక్కడ వాంకడి మండల్లో పుట్టి పెరిగి మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక ఆయన అడుగుజాడలో మేము నడుస్తున్నాము. ఎందుకంటే ఆయన ఆశలు పేద ప్రజల మీద అభివృద్ధి మీద ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసి మరి ఎన్నో పదవులను కూడా ఆయన లెక్క చేయకుండా రాజీనామా ఇచ్చి మరి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఫస్ట్ మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన మా ప్రాంతంలో పుట్టి పెరిగి ఆయన వాంకడి మండల్ నుంచి మరి నేను కూడా వాంకడి మండల్లో పుట్టి పెరగడం జరిగింది. కాబట్టి నిజంగా ఇవాళ మా కొమరంభీం జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా మేము ఈ జయంతి కార్యక్రమము చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు మరి జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆ రోజు తెలంగాణ రావడానికి ఆయన స్ఫూర్తితో మరి జయశంకర్ సార్ స్ఫూర్తితో మరి కేసీఆర్ సార్ గారు మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కాబట్టి ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మరి వాళ్ళిద్దరు కూడా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తర్వాత జయశంకర్ సార్ ఆశీస్సులతో మరి మా కేసీఆర్ సార్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని ముందు నడిచి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి ఎంతో మన రాష్ట్రంలో కూడా మరి 10 సంవత్సరాలుగా ప్రజలకి ఇవాళ అభివృద్ధి దిశలో కానివ్వండి స్కీమ్స్ కానీ అన్నీ కూడా మరి మంచి వాళ్ళ ఆశీస్సులతో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తర్వాత అట్లనే మన జయశంకర్ సార్ ఆశీస్సులతో మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి ఉద్యమాల్లో ముందు నడిపించినటువంటి పెద్దలు మా కేసీఆర్ సార్ గారు మరి ఆయన ఆశీస్సులతో కూడా మేము మా ప్రాంతంలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి ఆ ప్రాంతంలో మరి పుట్టి పెరిగారు. కాబట్టి అక్కడ నుంచి కూడా మేము ఏవైతే అక్కడ వాళ్ళకి పద్మశాలి కులస్తులో పుట్టి ఆయన పెరిగి మరి అక్కడ ఎవరైతే చేనేత కార్మికులు కానీ అక్కడ మా ప్రాంతంలో లేరు, కానీ చేనేత చేయట్లేదు, కానీ పద్మశాలి కులస్తులు చాలామంది ఉన్నారు మా ప్రాంతంలో. వారికి అక్కడ వాళ్ళకి కమిటీ హాల్స్ కానివ్వండి, అక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలని కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎక్కడెక్కడ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకా జయశంకర్ సార్ కూడా మరి ఆయన తెలంగాణ ఉద్యమం కోసం ఆయన ఎంతో త్యాగాలు చేసి మరి తెలంగాణ కోసం మరి సాధించే మూమెంట్లో దగ్గరలో ఆయన మనలో లేరు. కాబట్టి ఆ రోజు మరి తెలంగాణ సాధించిన దిశలో మరి మహనీయులు వాళ్ళ జయంతిలో అన్నీ కూడా మరి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు మన తెలంగాణ పార్టీ ఆఫీస్లో మరి కేటీఆర్ సార్ ఆదేశాల పరంగా ఈరోజు మరి ఇక్కడ మన పార్టీ భవన్లో మరి అందరూ మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి అందరూ ఈరోజు ఇక్కడ మేము రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు జయంతి కార్యక్రమం మేము ఏం చెప్తున్నామంటే ఎక్కడక్కడ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన ఆశయాలను ఆయన చేసినటువంటి త్యాగాల్ని అన్నీ కూడా గుర్తించేసి తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వంని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రతి జిల్లాలో కూడా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తూ మరి ఆయన ఏవైతే మన పద్మశాలి కులస్తులకు కూడా చేనేత కార్మికులకు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా మరి చేనేత కార్మికులకు కూడా మళ్ళీ ఆత్మహత్యలు చేయకుండా మరి వారికి కూడా మరి చేనేత బట్టలు మన నేర్పే వాళ్ళకి చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి మళ్ళీ అభివృద్ధిలో వాళ్ళకి పని కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.